కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కృష్ణాష్టమి స్పెషల్గా ఈ రెసిపీ తయారు చేసుకుంటున్నాము. బాండీలో 2 టేబుల్ స్పూన్ దాకా నేతిని వేసుకొని జీడిపప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇదే నేతిలో 1 కప్ దాకా మందపాటి అటుకులు కానీ లేదా పల్చటి అటుకులు కానీ వేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక ఇదే బాండీలో 2 నుంచి 3 కప్పుల దాకా చిక్కటి పాలను తీసుకోండి. పాలన్నీ కూడా మరుగుతున్నప్పుడు అటుకులంతా దీంట్లోకి వేసుకొని అటుకులు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించేసేసుకోండి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని 1/4 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, అలాగే 1 కప్ దాకా బెల్లం పాకం వేసుకోండి. ఒకవేళ బెల్లం వద్దనుకున్న వాళ్ళు పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చండి. దీన్నంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం సపరేట్గా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఇలా వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దేవుడికి నివేదనగా పెట్టేసుకోవడమే అండి. మీరు కూడా సింపుల్గా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.